విమానం సరిగ్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాలి, కానీ ఆ టైంలో ల్యాండ్ అవ్వడానికి సిగ్నల్ ఇచ్చే ఆ స్టాఫ్ నిద్రపోతే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. ఎస్, మీరు వింటుంది నిజమే. సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఘోర విమాన ప్రమాదం అయితే తప్పింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది నిద్రపోయారు. ల్యాండింగ్కు సిగ్నల్ ఇవ్వకుండా మొద్దు నిద్రపోతున్నారు. దీంతో గాల్లోని 20 నిమిషాలు విమానం చక్కర్లు కొట్టింది. ఇది కోర్సికాలోని అజాక్సియా ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నైట్ షిఫ్ట్లోని సిబ్బంది నిద్రపోయారు. 20 నిమిషాల పాటు మధ్యధారా సముద్రంపైనే విమానం చక్కర్లు కొట్టింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు వణికిపోయారు. ఆ టైంలో ఇంధనం అయిపోతే కనుక విమానం సముద్రంలోని కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ఘోర తప్పిదంపై ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నారు. సిబ్బంది నిద్రపోవడంతో ప్రయాణికుల విమానం 18 నిమిషాలు గాల్లోని చక్కర్లు కొట్టింది. అప్పుడు అది సముద్రంపై ప్రయాణిస్తున్న మరింత ఆందోళనకు గురిచేసింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నుంచి కోర్సికా ద్వీపానికి బయలుదేరిన ఎయిర్ కోర్సికా ఎయిర్ బస్ విమానానికి ఈ పరిస్థితి ఎదురైంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్యారిస్ నుంచి బయలుదేరిన విమానం కోర్సికా ద్వీప రాజధాని అజాక్సియాలోని విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. దాంతో ఆ దిశగా కిందికి దిగుతోంది. కానీ ఎయిర్పోర్ట్ కంట్రోల్ టవర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ సిబ్బంది నిద్రపోవడమే అందుకు కారణమైంది. రన్వేపై ల్యాండింగ్కు అనుమతి రాకపోవడంతో పైలట్ విమానాన్ని గాల్లోనే ఉంచాల్సి వచ్చింది. అప్పుడు ఆ విమానం మధ్యధార సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. క్లియరెన్స్ లేకపోవడంతో 18 నిమిషాలు అది చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ విషయాన్ని ఏవియేషన్ అధికారులు ధృవీకరించారు. ఆ సమయంలో ఎయిర్పోర్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారి ద్వారా ఈ నిద్రపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఏటీసీ అధికారులు విమానం ల్యాండింగ్కు సిగ్నల్ ఇవ్వడంతో సురక్షితంగా కిందకు దిగింది విమానం. నిద్రపోయిన అధికారి మద్యం తీసుకోలేదని తేలింది. అయితే విమానం గంట పాటు ఆలస్యం కావడం కూడా ఈ పరిస్థితికి దారితీస్తుందని మీడియా కథనాలు చెప్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని అధికారులు వెల్లడించారు. మొత్తం మీద ప్రాణాలు పోయినంత పనైంది. ఒక్కసారిగా ఆ విమానం ల్యాండింగ్కు ఇబ్బంది కావడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది విమానం. అది కూడా మధ్యధార సముద్రం. సరిగ్గా సముద్రం పైన ఉన్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంటే ఒక్కసారి ఊహించుకోని పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి ఘటనే సరిగ్గా చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆ విమానంలో ఉన్న ప్రయాణికులంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి. సెప్టెంబర్ 15న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్ ఏటీసీ టవర్లో నిద్రపోవడంతో ఎయిర్ కార్సికా విమానం అజాక్సియో నెపోలియన్ బోనపార్టే విమానాశ్రయంలో సమీపంలో దాదాపు అంటే ఏజేఏ దాని కోడ్ అది బోనపార్టే విమానాశ్రయం అంటారు. 20 నిమిషాల పాటు సముద్రం మీదనే ప్రదక్షిణ చేయాల్సి వచ్చింది. అదిగో చూస్తున్నారుగా ఆ ఊహాజనిత చిత్రం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిలీజ్ చేసిన చిత్రం అది. ఒక్కసారి ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఉంది, అది రన్వేకు దగ్గరలో ఉంది. కానీ సరిగ్గా దిగే టైంలో విమానానికి అనుమతి రాలేదు. దీంతో అదిగో అక్కడే సముద్రం పైనే ప్రదక్షిణ చేస్తుంది, చక్కర్లు కొడుతుంది. అలా 20 నిమిషాల పాటు చక్కర్లు కొడుతుంది. చూడండి, ఇది ఊహా చిత్రం ఇది. సో ఆ 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి సరిగ్గా ఆ టైంలో ఈ ఏటీసీ సెంటర్లో సిగ్నల్ ఇవ్వాల్సిన వాడు, అది విమానం దిగడానికి సిగ్నల్ ఇవ్వాల్సిన వాడు మొద్దు నిద్రపోతున్నాడు. అఫ్కోర్స్ విమానం గంట లేట్ అయిందని తెలిసింది. కానీ విమానం ఎప్పుడు డిపార్చ్ అవుతుంది, ఎప్పుడు అక్కడ అరైవల్ ఎప్పుడైంది, ఎప్పుడు డిపార్చ్ అవుతుంది అనేది వాళ్ళకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది. ఇంకా అంతకు మించిన అప్డేట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్కి, ఎయిర్పోర్ట్ సెంటర్లో ఉండే అప్డేట్స్ ఎక్కడ అంతకు మించి లేటెస్ట్ అప్డేట్స్ కానీ అంత ఆధునిక ఎప్పటికప్పుడు డిసిప్లిన్గా ఫాలో అయ్యే టైమింగ్స్ కానీ ఇంకా బహుశా నాకు తెలిసి ఎక్కడ ఉండవు. ఎయిర్పోర్ట్స్లో అంత పర్టికులర్గా అంత ఖచ్చితంగా ఉంటాయి. సో సరిగ్గా అది కిందికి దిగడానికి పర్మిషన్ ఇవ్వాల్సిన వ్యక్తి, ఒకసారి మనం అది కూడా ఊహాజనిత చిత్రం చూద్దాం. ఎస్, పర్మిషన్ ఇవ్వాల్సిన వ్యక్తి బహుశా ఆ ఏటీసీ సెంటర్లో, కమాండ్ సెంటర్లో నిద్రపోతున్నాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లో నిద్రపోతున్నాడు. సరిగ్గా మరి వాడికి ఆ టైంలోనే ఎందుకు నిద్ర వచ్చిందో కానీ ఇది చాలా ప్రమాదం. ఒకవేళ ఇంకా కొద్దిసేపు కనుక ఆ విమానం అక్కడే అలాగే చక్కర్లు కొడుతూ ఉంటుంటే కనుక, ఒకవేళ దాంట్లో ఇంధనం బహుశా ఆ వైట్ పెట్రోల్ ఫ్యూయల్ ఏదైనా అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సరిగ్గా ఆ విమానం ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ఆ మధ్యధార సముద్రంలో, ఆ మెడిటరేనియన్ సీలో కుప్పకూలిపోయేవాళ్ళు. ఒక ఘోర దుర్ఘటన జరిగి ఉండేది.
ఎంత ప్రమాదం చూడండి, నిర్లక్ష్యం అంటే. నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఒకసారి ఈ ఘటనతో మరొకసారి రుజువు అవుతుంది. నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదం. అది మరీ ముఖ్యంగా ఇట్లాంటి ప్రదేశాల్లో, ఈ ఎయిర్పోర్ట్లో పనిచేసే వ్యక్తులు నిద్రపోతే ఇంకేముంటుంది అంతకుమించి, దాంట్లో ఊహించుకోవడానికి ఏముండదు, తర్వాత జరిగేదేంటో అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏం జరిగిందంటే సిబ్బంది నుంచి పదే పదే కాల్స్ వచ్చాయి. 20 నిమిషాల పాటు కాల్ చేశారు. అక్కడ ఫైర్ ఫైటర్స్, అగ్నిమాపక సిబ్బంది కూడా కాల్ చేశారు. ఏమవుతుంది, దిగడానికి రన్వే దాకా వచ్చి దిగడానికి కిందికి సిగ్నల్ రావట్లేదు. ఇక్కడ పైలట్ ఏమో పదే పదే కాల్ చేస్తున్నాడు, కాక్పిట్ నుంచి సిగ్నల్స్ పంపిస్తున్నాడు, ఎమర్జెన్సీ కాల్ చేస్తున్నాడు. అటు ఫైర్ ఫైటర్స్ కూడా కాల్ చేశారు అగ్నిమాపక సిబ్బందికి. ఇంతకీ ఏం జరిగింది, అసలు ఏంటి అనేది కాల్ చేసి కనుక్కుంటే కనుక ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లో కంట్రోలర్ ఎవడైతే ఉన్నాడో వాడు నిద్రపోతున్నాడు, మొద్దు నిద్రపోతున్నాడు. బహుశా మరి పాపం అతడికి ఆ రోజంతా ఏదైనా అలసిపోయినాడా లేకుంటే ఏం చేశాడో తెలియదు కానీ నిద్రపోతున్నాడు. దీంతో వెంటనే అధికారులు, ఫైర్ ఫైటర్స్ అధికారులు లోపల పోయి బహుశా మొహం మీద నీళ్లు కొట్టి నిద్రలేపినట్టుంది. బహుశా అలాంటిదే జరుగుంటుంది. సో అది జరిగింది. తర్వాత వెంటనే సిగ్నల్ ఇచ్చాడు, విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. నిజంగా ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. సో విమానాన్ని నడుపుతున్న పైలట్లు అసాధారణ పరిస్థితి, ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉందంటూ చెప్తున్న పరిస్థితి. సో తర్వాత ఏం జరిగిందనేది ఇంకా నివేదించబడినప్పటికీ ఫ్రెంచ్ పౌర విమానయాన అథారిటీ డీజీఏసీ మాత్రం దర్యాప్తు ప్రారంభించింది. అజాక్సియాలో దిగడానికి ప్రయత్నించినప్పుడు ఎయిర్ కార్సికా విమానం, అది ఎయిర్ బస్ అది. సో ఈ సంఘటనలో ఒకసారిగా పారిస్ ఓర్లీ విమానాశ్రయం నుంచి అజాక్సియాకు విమానాన్ని నడుపుతున్న ఎయిర్ కార్సికా విమానం XK777, దాని పేరు XK777 అది. సో అది విమానం ప్యారిస్ నుంచి దాదాపు 24 అవర్స్ టైం ప్రకారం చెప్తే కనుక ఆ ఫార్మాట్లో 22:46 అంటే సరిగ్గా 10 గంటల 46 నిమిషాలకు బయలుదేరింది రాత్రి. షెడ్యూల్ చేయబడిన టైంలోనే బయలుదేరే కంటే 1 గంట లేట్ అయిందనమాట. సో స్థానిక కాలమానం ప్రకారం ఇది సరిగ్గా 11 గంటల 25 నిమిషాలకు చేరుకోవాల్సింది. సో ఈ విమానాన్ని 6 సంవత్సరాల వయసు గల ఎయిర్ బస్గా చెప్తున్నారు. సో ఇది FHXKJ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. సో విమానం 37,000 అడుగుల ఎత్తున ఎక్కి అజాక్సియా వైపు వెళ్ళింది. ఈ ప్రయాణానికి సాధారణంగా దాదాపు 1 గంటన్నర పడుతుంది అంటున్నారు, 80 నిమిషాలు పడుతుంది. సో ఆ ప్రయాణానికి విమానం బయలుదేరిన 1 గంట తర్వాత సిబ్బంది ల్యాండ్ అవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు విమానం దిగుతుంది, మెల్లగా దిగడానికి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రన్వే దగ్గరికి వచ్చిన కొద్దీ కొంత డౌన్ అవుతుంది కదా. సో ఆ టైంలో సరిగ్గా 15,000 అడుగులకు దిగింది. 37,000 అడుగుల నుంచి 15,000 అడుగులకు దిగ్గానే ఏమవుతుంది, ఇంకా దిగడం, రన్వే లైట్లు కూడా వెలుగుతలేవు. ఏంటి దిగడానికి స్టార్ట్ చేస్తున్నారు, రన్వే పైకి వెళ్దాం, కానీ రన్వేపై ఎక్కడ లైట్లు వెలుగుతలేవు. ఈ కంట్రోలర్ అనేవాడు, ఆ రేడియో కాల్ చేసిన వాడు స్పందించట్లేదు. అసలు ఏంటి, ఏం జరిగిందో, అసలు ఆ పైలట్కి కాక్పిట్లో ఉన్నటువంటి ఆ 2-3 పైలట్లు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. ఆ టైంలో ఒక్కసారి వీళ్ళు పర్మిషన్ కోరుతున్నారు, అతను పర్మిషన్ ఇవ్వట్లేదు. దాంతో పైలట్ ఆ సమయంలో ఆ కంట్రోల్ సెంటర్కి రేడియో కాల్ చేస్తున్నాడు, పదే పదే రేడియో కాల్ చేసి సిగ్నల్ కోసం అడుగుతున్నాడు, పర్మిషన్ కోసం అడుగుతున్నాడు. కానీ ఆ టైంలో అక్కడ రన్వేపై లైట్లు వెలగట్లేదు. ఎందుకంటే రన్వే దిగడానికి దగ్గరగా వచ్చింది, ఆయనకు చూపిస్తున్నటువంటి నావిగేషన్ ప్రకారం దగ్గరగా వచ్చింది. 37,000 ఎత్తు నుంచి 15,000 ఎత్తుకు వచ్చింది. దిగడానికి రన్వేపై లైట్లు వెలుగుతలేవు, అక్కడి సిగ్నల్ వస్తలేదంటే దాని అర్థం ఏంటి, లోపల ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందయ్యా ఇంతకంటే, లోపల కంట్రోల్ అనేవాడు మంచిగా నిద్రపోతున్నాడు అలసిపోయి. విమానం దిగాల్సి ఉంది కానీ వీడు పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఏం జరుగుతుంది, మధ్యధార సముద్రంపై 20 నిమిషాలు చక్కర్ కొట్టింది. చూడండి ఒకసారి, ఆ ఎయిర్ బస్లో దాదాపు 100 మంది ఉంటారు. 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టిందంటే ఒక 20 నిమిషాలు, ఇంకొక పావు గంట అరగంట అయితే బహుశా అందులో ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి. దాని పరిస్థితి ఏంటి అప్పుడు, ఆ సముద్రంలో, ఆ మెడిటేరియన్ సీలో కుప్ప కూలిపోయేది. అందులో ఉన్న వాళ్ళంతా తీవ్రమైన ప్రమాదానికి గురయ్యేవారు. బహుశా మనం ఇంకొక దుర్వార్త వినాల్సి ఉండేది. సో ఇది జరిగింది. సో అక్కడున్న వాళ్ళంతా ఫైర్ ఫైటర్స్, అగ్నిమాపక సిబ్బంది ఏం జరుగుతున్న సమాచారం తెలుసుకునే లోపు మనోడు మంచిగా నిద్రపోతున్నాడు అందులో. సో బహుశా మొహం మీద నీళ్ళు జల్లి నిద్ర లేపుంటారు. సో నిజంగా చెప్పడానికి హాస్యాస్పదంగా ఉన్న ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఒక విమానానికి పర్మిషన్ ఇవ్వకపోతే విమానం చాలా దారుణం, చాలా సున్నితమైన అంశాలు, కుప్పకూలిపోయేది. అదిగో ఆ ఊహాజనిత మ్యాప్ చూస్తున్నారు కదా, అక్కడే ప్రదక్షిణ చేస్తుంది విమానం అంతా కూడా 20 నిమిషాలు చక్కర్లు కొట్టింది. ఇంకా అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి ఎంత దారుణంగా ఉంటుందో.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడుపుతారు. బహుశా దిగిన తర్వాత నీకు దండం రా బాబు అని మొక్కాల్సింది ఆడికి. అలా ఉంటుంది పరిస్థితి. సో ఆ రకంగా మొత్తమైతే సురక్షితంగా దిగిన పరిస్థితి. సో అప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పైలట్లు ప్రయత్నించారు, ఒక హోల్డ్ ప్యాటర్న్లోకి ప్రవేశించారు. సో ఆ రకంగా పైలట్లు అయితే దశాబ్దాల అనుభవం ఉంది పాపం. ఆ అనుభవంలో నేను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోవాల్సి రాలేదంటూ కెప్టెన్ అంటున్నాడు. ప్రయాణికులు ఈ పరిస్థితిని హాస్యాస్పదంగా తీసుకున్నారని కోర్స్ మ్యాట్ని నివేదించింది. కొంతమంది విమాన సహాయకులు దీన్ని ధృవీకరించినట్టుగా చెప్తున్నారు. సో రకంగా ఇది మేల్కొల్పు కాల్ అందినప్పటికీ కూడా ఆ ఏటీసీలో ఆ మనిషి నిద్రపోతున్నాడు. మరి ఏం తిన్నాడో ఏం చేశాడో కానీ మందైతే తాగలేదంట. మొత్తం మీద అయితే నిర్ధారించారు అక్కడ అధికారులు. సో కంట్రోలర్ నుంచి స్పందన రాకపోవడంతో పైలట్లు విమానాశ్రయ అగ్నిమాపక విభాగాన్ని సంప్రదించారు. వారు సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడి నుంచి కంట్రోలర్ నుంచి స్పందన రాలేదు కాబట్టి పోలీసులకు వాళ్ళు కాల్ చేశారు. సో భద్రతా ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లో. సో మొదట కంట్రోల్ రూమ్కు యాక్సెస్ అటు నుంచి నెమ్మదింపజేశారు. చివరికి అక్కడికి ఒక టీం వెళ్ళింది. టీం వెళ్ళి తీరా చెక్ చేస్తే మనోడు కంట్రోలర్ మంచి నిద్రపోతున్నట్టుగా గుర్తించారు. సో రకంగా కంట్రోలర్ను బాబు లేవు బాబు అని చెప్పేసి మేల్కొల్పి నిద్ర లేపి ఆ తర్వాత రేడియో కమ్యూనికేషన్ పునరుద్ధరించారు. సో రన్వేపై అప్పుడు లైట్లు వచ్చాయి, వెంటనే విమానం దిగింది. చూసారుగా, ఇదంతా కూడా వింటుంటే ఒక రకంగా సినిమాటిక్గా ఉంది, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎంత జరిగిందో చూడండి. ఈ ఘటన హాస్యాస్పదంగా ఉన్న చాలా సీరియస్ ఇష్యూ. వీళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. విమానం చక్కర కొడుతుంది, ఆడు స్పందించట్లేదు, ఏం జరుగుతుందని ఫైర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే ప్రోటోకాల్ని అలర్ట్ చేశారు, సెక్యూరిటీ ప్రోటోకాల్ని. వీళ్ళంతా మళ్ళీ చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే లోపలికి ఏటీసీ సెంటర్లోకి వెళ్ళడానికి ఎవరికి కొంతమందికి పర్మిషన్ రిస్ట్రిక్ట్ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వెళ్ళి చూస్తే తీరా వెళ్ళేసరికి పడుకొని ఉండగానే ఇంకా అతన్ని లేపేశారు. లేపేసిన తర్వాత వెంటనే నిద్ర లేపి బాబు నిద్ర లేవమ్మా, అక్కడి నుంచి ఒక ఫ్లైట్ వస్తుంది, అది దిగాల్సి ఉంది, కొంచెం సిగ్నల్ ఇవ్వంటే అప్పుడు మనోడు సిగ్నల్ ఇస్తే ఎయిర్పోర్ట్లో లైట్లు వెలిగాయి, విమానం కిందికి దిగింది, అందరూ సేఫ్గా బయటపడ్డారు. ఇది జరిగిన పరిస్థితి. నిజంగా అందులో ప్రయాణికులు కూడా నవ్వుకున్నారట బహుశా. కానీ నవ్వాల్సిన విషయమే కోర్స్. బట్ ఈ జరిగిన ఘటన నిద్రపోతున్నాడు కాబట్టి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కానీ అదే ఆ ఫ్లైట్లో కనుక ఇంధనం కనుక తక్కువైతే కనుక పరిస్థితి ఏంటి? ఇంకొక అరగంటలో బహుశా గంట 2 గంటలకు సరిపడేంత ఇంధనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అప్పటికే అరగంట అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది అనుకోండి సపోజ్. ఇంకా టైం గడిచిన కొద్దీ ఇంధనం అయిపోతుంటుంది. మరి సముద్రం మీద అయితే చక్కెర కొట్టలేదు, దగ్గరలో ఇంకో ఏదైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది, లేదా వచ్చిన ప్రదేశానికి వెళ్ళాల్సి ఉంటుంది. గంటన్నర ఎక్కడైతే ప్యారిస్ నుంచి బయలుదేరిందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సమయంలో ఒకవేళ ఇంధనం సరిపోలేదు అనుకోండి, సముద్రం మీద కుప్పకూలాల్సి రావాల్సి వచ్చేది, లేదంటే గాల్లోనే పేలిపోయి ఉండేది. చాలా దారుణమైన పరిస్థితి. లేదంటే కిందికి కుప్పకూలిపోయేది, పడిపోయేది ఎక్కడో చోట. సో ఇలాంటి ఘటనలపై చాలా సీరియస్గా వివరించాల్సిన పరిస్థితి. నిజంగా ఆడికి చేతులు ఎక్కి దండం పెట్టాలి, చేతులు ఎత్తి దండం పెట్టాల్సింది. దిగినాక అందరూ బహుశా మన ఇండియాలో అయితే బాబు ఎక్కడమ్మా నువ్వు అని చెప్పేసి దండం పెట్టిపోయేవాళ్ళేమో, అలా ఉండేది. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంత నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదానికి గురవుతుందో ఒకసారి ఈ ఘటనలు ఒకసారి మళ్ళీ లెసన్గా చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ఘటన ప్రస్తుతం ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ కానీ ఫ్రాన్స్ ఏవియేషన్ అథారిటీస్ కానీ పూర్తిగా విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.